గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివాసం ఉంటూ తెలుగువారి కోసం విశేష సేవలు అందిస్తున్న పలువురిని పురస్కారాలతో సత్కరించారు. వారణాసిలో 4 తరాలుగా తెలుగువారికి విశిష్ట సేవలు అందిస్తున్న వేమూరి వెంకట సుందర శాస్త్రికి పూర్ణకుంభ పురస్కారం అందజేశారు. అనంతపురానికి చెందిన ప్రవాస భారతీయుడు తాళంకి శ్రీధర్ చేస్తున్న సేవలను గుర్తించి పూర్ణకుంభ పురస్కారం ఇచ్చారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా వీరు పురస్కారాలు అందుకున్నారు. 3వ తెలుగు ప్రపంచ మహాసభల్లో మమ్మల్ని కాశీ తెలుగు సమితి సెక్రటరీగా నన్ను ఇక్కడ పిలవటం, ఈ సభలో నన్ను పూర్ణకుంభంతో సన్మానించడం చాలా ఆనందంగా అనిపించింది. తెలుగువారు ప్రపంచంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి. అట్లాగే కాశీలోనే శ్రీ రామతారకాంధ్రాశ్రమం తెలుగు వారి కోసం స్థాపించి కాశీలో తెలుగు సమితి కూడా పెట్టి మన తెలుగు వారందరికీ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి మళ్ళీ కలుపుదామని మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. పూర్ణకుంభ పురస్కారం రావడము, ప్రపంచ తెలుగు మహాసభల్లో రావడం, ముఖ్యంగా స్పీకర్ చేతను మరి గవర్నర్ చేత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము సేవా ఇంటర్నేషనల్ ద్వారా దాదాపు 20,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మేము ఇండియాకు పంపించాము. ఉక్రెయిన్ వారప్పుడు 30,000 మందిని మేము తరలించగలిగాము. మొత్తం 8,000 మంది కార్యకర్తలతో కలిసి చేశాము. ఈ పురస్కారం వచ్చినందుకు ఐఎమ్ డెడికేటింగ్ దిస్ వన్ టు ఆల్ ది సేవా ఇంటర్నేషనల్ కార్యకర్తలకి.